ఫ్రెండ్స్, టెక్నాలజీ అనేది ఎంత ఇంప్రూవ్ అయిందంటే మనకి మొబైల్స్ చూస్తుంటే మనకైతే అర్థమవుతుంది. ఇప్పటివరకు మనం ఫ్లిప్ మొబైల్స్ని చూసాం, అలాగే ఫోల్డ్ మొబైల్స్ని చూసాం. ఇక్కడ నుంచి మనం ట్రీ ఫోల్డ్ మొబైల్స్ని అయితే చూడబోతున్నాం. ట్రీ ఫోల్డ్ అంటే ఏం లేదండి, జస్ట్ మనకి ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్స్. అంటే ఇప్పటివరకు మనం ఫోల్డింగ్ ఫోన్స్ అంటే జస్ట్ ఇలా అయితే ఉంటాయి, ఇలా ఫోల్డ్ చేయొచ్చు. ఈ ట్రిపుల్ ఫోల్డింగ్ అంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇంకొకటి అయితే ఉంటుంది, ఇలా మూడు అయితే ఉంటాయి. ఈ మూడింటిని మనం ఫోల్డ్ అయితే చేయొచ్చు. వీటినే ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్స్ అయితే అంటారు. ఈ ఫోన్స్ అయితే మనకి కొన్ని బ్రాండ్స్ అయితే టీచ్ చేస్తున్నాయి, బట్ కొన్ని ఫొటోస్ బయటకు వచ్చేలా కొన్ని బ్రాండ్స్ అయితే టీచ్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా 4 బ్రాండ్స్ అయితే ఉంటాయి. ఆ 4 బ్రాండ్స్ ఏంటో మీకు చెప్తాను. ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్ని అనౌన్స్ చేసింది ఫస్ట్ చూసుకున్న మనకి టెక్నో పాంథాన్ అల్టిమా 2 అనే ఒక మొబైల్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ మనకి ట్రీ ఫోల్డ్తో అయితే రాబోతుంది. ట్రీ అంటే మనకి ట్రిపుల్, వీళ్ళైతే పిఎల్ఈ తీసేసి టీఆర్ఐ పెట్టి ఫోల్డ్ అని పిలుస్తున్నారు. ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్స్ అంటే మనకి షార్ట్కట్లు ట్రీ ఫోల్డ్ అని పిలుస్తున్నారు. ఈ ట్రీ ఫోల్డ్ ఫోన్ అయితే మనకి టెక్నో నుంచి అయితే రాబోతుంది. టెక్నో పాంథాన్ అల్టిమా 2 అనే మొబైల్ అయితే రాబోతుంది. ఇప్పుడున్న మనకి ఫోల్డ్ మొబైల్స్తో కంపేర్ చేస్తే ఇంకొక ఫోల్డ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఇలా ఇంకొక ఫోల్డ్ ఉండడం వల్ల మనకి డిస్ప్లే సైజ్ అయితే చాలా ఇంక్రీజ్ అయితే అవుతుంది. బట్ ఇప్పుడైతే మనకి మొబైల్ ఫోన్స్లో నార్మల్ ఫోన్స్లోనే 6.7 ఇంచెస్ 6.8 ఇంచెస్ ఇలా డిస్ప్లే మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే మళ్ళీ వీళ్ళు ఫోల్డ్ ఫోన్ తీసుకొచ్చారు. ఆ ఫోల్డ్ ఫోన్ చూసుకుంటే మనకి ఇంకా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ట్రిపుల్ ఫోల్డ్ తీసుకొస్తున్నారు. ఈ ట్రిపుల్ ఫోల్డ్ తీసుకురావడం వల్ల మనకి ట్యాబ్లెట్ సైజ్ అయితే అయిపోతాయి. మనకి ట్యాబ్లెట్స్ని అయితే రీప్లేస్ చేస్తాయి. మనకి ట్యాబ్స్ ఉంటాయి కదా, ఆ ట్యాబ్స్ని అయితే ఈ ట్రిపుల్ ఫోన్స్ అయితే ఖచ్చితంగా రీప్లేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి అంత పెద్ద సైజ్ అయితే వస్తాయి. ఇలా చూసుకున్నా మనకి ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్స్ సైజ్ చూసుకుంటే ఒక 10 ఇంచెస్ అయినా ఉంటుంది. బట్ మనకి ఇంత పెద్ద సైజులో వస్తున్నాయి కాబట్టి మనకి ట్యాబ్స్ని అయితే రీప్లేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో ఫస్ట్ మనకి టెక్నో తీసుకొచ్చింది. అలాగే రీసెంట్గా మనకి ఓప్పో కూడా ఒక ఫోన్ అయితే టీచ్ చేసింది, ఈ ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్ అయితే టీచ్ చేసింది. అలాగే మనకి హువావే నుంచి కూడా ఒకటి ఫోన్ అయితే బయటకు వచ్చింది. వాళ్ళ సీఈఓ చేతిలో పట్టుకున్న ఫోటో అయితే కనబడుతుంది. బట్ ఈ ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్ పట్టుకున్నట్లయితే ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది. అలాగే షామీ కూడా రీసెంట్గా అనౌన్స్ చేసింది. కాకపోతే షామీ అయితే మన ఇండియాలో ఫోల్డింగ్ ఫోన్స్ని అయితే తీసుకురాలేదు, చైనాలో తీసుకొచ్చారు. వీళ్ళు మనం చాలామందికి అయితే షామీ నుంచి ఫోల్డబుల్ ఫోన్స్ అంటే తెలియదు, బట్ ఇండియాలో తీసుకురాలేదు కానీ చైనాలో తీసుకొచ్చారు. ఒకవేళ మనకి ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్స్ వస్తే ప్రైజెస్ ఎంత ఉంటాయి? ఇప్పుడు మనకి ఫోల్డింగ్ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మనకి 1,00,000 దాటి అయితే ఉంటుంది. బట్ మనకి ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్స్ వస్తే బట్ వాటి ప్రైస్ 2 లక్షలు పెట్టి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూడాలి టెక్నాలజీ అనేది రాను రాను మనకి ఎంత ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడైతే మనం 2 టెక్నాలజీ అనేది చూస్ చేసాం, ఒకటి ఫ్లిప్, ఒకటి ఫోల్డ్. 2 టెక్నాలజీస్ అయితే అయిపోయాయి. ఇక్కడ నుంచి మనం అయితే ట్రిపుల్ ఫోల్డింగ్ అంటే 3 మడతల ఫోన్ అయితే చూడబోతున్నాం. ఇది మనకి 2026 నుంచి అయితే మనకి మార్కెట్లోకి వస్తాయని మనకైతే న్యూస్ అయితే వస్తుంది. బట్ చూడాలి మనకి 2026కి వచ్చిన బట్ వాటి ప్రైస్ ఎంత పెడతారు. మనకి ప్రైస్ దగ్గర చాలా ఫోల్డ్ ఫోన్స్కి అయితే మైనస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫోల్డ్ ఫోన్స్ అంటే ఓన్లీ శాంసంగ్ నుంచే ఎక్కువ కొనే వాళ్ళు అయితే ఉంటారు. శాంసంగ్ తప్పించి మనకి వన్ప్లస్ కానీ లేకపోతే వివో కానీ ఇలాంటి ఫోన్స్ని ఎవరు కొనరు. ఎందుకంటే ఆ బ్రాండ్కి 1,00,000 పైన పెడితే బట్ వాళ్ళు కొనే వాళ్ళకి ఖచ్చితంగా ఆలోచిస్తారు. శాంసంగ్ అంటే మంచి బ్రాండ్, 1,00,000కి ఎక్కువ పెట్టి కొన్నా ఎలాంటి ఆలోచించారు. బట్ శాంసంగ్ బ్రాండ్ కాబట్టి. కానీ వన్ప్లస్, వివో, ఈ టెక్నో ఇలాంటి ఫోన్స్ కొనే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. టెక్నో అయితే కొంచెం బడ్జెట్లో తీసుకొస్తుంది. అది 60,000 50,000 ఒక్కోసారి ప్రైస్ అలా వస్తుంది. టెక్నోని 50-60,000 పెట్టి ఎవరు కొనే ఛాన్స్ అయితే ఉండదు. వన్ప్లస్, వివో ఇప్పుడైతే ప్రజెంట్ ఇవి శాంసంగ్ తర్వాత మార్కెట్లో అయితే ఉన్నాయి ఈ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే. చూడాలి ఈ ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్ ఎప్పుడు వస్తుందో, అది ఏ బ్రాండ్ నుంచి మనకి ఫస్ట్ ఫోన్ వస్తుందో చూడాలి. బట్ ఇది అయితే మనకి ఖచ్చితంగా 2026లో అయితే మనం చూస్తాం. 2025లో అయితే మనం ఖచ్చితంగా చూడలేమంట. 2026లో మనకి ఈ ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్స్ అయితే వస్తాయని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎంత వచ్చినా ప్రైస్ మాత్రం ఖచ్చితంగా 1,50,000 పైన పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, టెక్నిక్స్ వీడియోస్, అన్బాక్స్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.